మాట్లాడునుగాక. జకర్యా పుస్తకం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు. సరే, 1 నుంచి 2 వచనాలు. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగులు ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించుచున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను దోషము వహించి ఉన్నాను. చాలు, రోషము వహించి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నువ్వు మొబైల్ చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? ఫోన్ ఏది? నీ ఫోన్ ఏదిరా? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అంతటిలో దేవుడు తన ప్రజలతో మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తే, చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి దేవుడు గద్దించేటప్పుడు తన ప్రజల్ని గద్దించాడు. దేవుడు హెచ్చరించేటప్పుడు తన ప్రజల్ని హెచ్చరించాడు. దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు శిక్షకు తగినట్లుగా తన ప్రజలతో మాట్లాడాడు. తాను ప్రేమించాలనుకున్నప్పుడు అదే రీతిగా ప్రేమించాడు. ఆశీర్వదించాలనుకున్నప్పుడు అదే రీతిగా ఆశీర్వదించాడు. వారి కన్నీళ్లను తుడిచేటప్పుడు అదే రీతిగా కన్నీటిని తుడిచాడు. వారి అక్కరలను తీర్చేటప్పుడు కూడా అదే రీతిగా ఆయన వారి అక్కరలను తీర్చాడు. అదే సమయంలో ఎవరైతే తన బిడ్డలు అయి ఉన్నారో వారందరూ కృంగిన సమయంలో ఉన్నప్పుడు వారందరినీ కూడా ఓదార్చే మాటలతో దేవుడు తన బిడ్డలతో మాట్లాడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా గద్దించేవాడు మాత్రమే కాదు, ఆయన ప్రేమించేవాడు అయి ఉన్నాడు. ఆయన ఎల్లవేళలా ప్రేమించేవాడు మాత్రమే కాదు, మనం తప్పు చేస్తే గద్దించేవాడై కూడా ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే ఆయన గద్దిస్తూ ఉన్నాడు, గద్దించిన తర్వాత ప్రేమిస్తూ ఉన్నాడు. సహజంగా కీర్తనకారుడు అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. అంటే ఒక చేతిలో కర్ర ఉంది, మరొక చేతిలో దండము ఉంది. ఆయన 2 చేతులు ఏమున్నాయి? ఒక చేతిలో కర్ర ఉంది, ఒక చేతిలో దండము ఉంది. ఒక చేతిలో ఉన్నటువంటి కర్రతో తన గొర్రెలకు కావలసినటువంటి మేతను తాను తీసుకొచ్చి వాటికి వేస్తూ ఉన్నాడు. ఆ గొర్రెలు దారి తప్పిపోతూ ఉన్నప్పుడు ఈ దండముతో వాటిని ఏం చేస్తూ ఉన్నాడు? మందలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే వాటికి ఆహారాన్ని పెట్టినటువంటి దేవుడే, కాపరియే. అవి పొరపాటుగా వేరే స్థలానికి వెళుతున్నప్పుడు, మార్గం తప్పినప్పుడు, దారి తప్పినప్పుడు ఆ దండముతో వాటిని ఏం చేస్తూ ఉన్నాడు? దండిస్తూ మరులుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదేవిధంగా కర్రతో వాటికి కావలసినటువంటి ఆహారాన్ని అందించినటువంటి దేవుడు, కాపరిగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరి అయినటువంటి దేవుడు, ఆ గొర్రెల మీదకి శత్రు సమూహమైనటువంటి ఏవైనా మృగాలు వస్తూ ఉంటే ఆ దండము తీసుకుని ఆ రాబోతున్న మృగాలని, శత్రు సైన్యాన్ని తరిమి కొట్టినటువంటి కాపరిగా కూడా ఉంటూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఆయన చేతులు ఏమున్నాయి? ఒకవైపు ఆశీర్వాదం ఉంది, మరొక వైపు కోపం కూడా ఉంది. అంటే ఈ దండం నీ మీదకి ఏ శత్రువు రాకుండా ఆ దండముతో ఆయన నేను కాపాడుతూ ఉన్నాడు. ఆయన దురుడు కర్రతో నీకు కావాల్సినటువంటి ప్రతి అవసరతని, ప్రతి ఆహారాన్ని నీకు తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుని దగ్గర ఏముంది? దుడ్డు కర్ర ఉంది, అదేవిధంగా దండము ఉంది. దుడ్డు కర్ర ఉంది, దండము ఉంది. ఇప్పుడు ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే 70 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు వీరు చెరలో ఉంటారని దేవుడు ముందుగానే గడిచినటువంటి గ్రంథాలలో ఆయన ప్రవచించి ఉన్నాడు. ఆ బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఆ సంవత్సరాల కాలంలో యెరూషలేము అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. కారణం, ఆ కాలంలో మందిరం అనేది పడగొట్టబడింది. ఆ జెరుబ్బాబెలు నాయకత్వంలో మరలా ఇశ్రాయేలు ఆ దేశానికి వెళ్ళారు.
ఆ దేశానికి వారు వెళ్ళకముందు ఈ 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నప్పుడు యెరూషలేం మందిరం అంతా పడగొట్టబడింది. ఆ యెరూషలేం ప్రాంతం అంతా కూడా శూన్యముగా ఉండిపోయింది. మరలా జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎప్పుడైతే యెరూషలేంలో ఇశ్రాయేలు అడుగులు పెట్టారో, ఇశ్రాయేలు అడుగులు పెట్టిన తర్వాత 14 సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టారు. హల్లెలూయా. సంబల్ టు టోబియా అనేటటువంటి తెగవారు మందిరానికి వ్యతిరేకముగా లేస్తే, పడగొడితే దరిదాపు దాన్ని కట్టడానికి వారికి పట్టిన కాలం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఇప్పుడు సహజంగా చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఏమనుకుంటారంటే, ఒక గుడి కట్టాలంటేనో ఒక దేవాలయం కట్టాలనుకుంటేనో ఈరోజు ప్రారంభిస్తే ఒక 30 రోజుల్లోపు దాన్ని ఫినిష్ చేస్తూ ఉన్నారు. అవునా కదా? లేదంటే ఒక 2-3 నెలల టైంలో. మీరు గమనించండి, దేవుని మందిరం ఎక్కడ ప్రారంభించినా కూడా అది ఆలస్యం అవుతుంది, సంవత్సరాలే పడుతుంది. మిగతా టెంపుల్స్ మీరు గమనించండి, మనం ఆ ఊరు వెళ్ళి మరలా అక్కడికి వెళ్ళేసరికి అదేమైపోయి ఉంటుంది, ఫినిష్ అయిపోయి ఓపెనింగ్ జరిగి దాంట్లో వాళ్ళ నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం 5 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కూడా ఆ మందిర పని ఏదో ఒక కొరత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే త్వరగా పూర్తి కాదు. కానీ ఆ ప్రజలు అనుకుంటారు, మనం ఇవన్నీ కట్టాలంటే చాలా స్పీడ్గా కట్టేస్తున్నాం కదా, మరి వీళ్ళెందుకు చర్చెస్ ప్రారంభిస్తే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే మినిమం 3 సంవత్సరాల పైనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. ఎందుకని ఆలస్యం అవుతా ఉంది? ఇప్పుడు మన దేవుని గురించి బయట మాట్లాడుకున్న ప్రజలు ఏమంటారు? ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు. మరి ఇన్ని ఉన్నటువంటి ఆ దేవుడు ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోయాడు? ఇప్పుడు మేము కట్టాలనుకుంటే 4 రోజుల్లో కట్టేస్తూ ఉన్నాం కదా. మరి ఈ కట్టబడుచున్నటువంటి మందిరం 14 సంవత్సరాలు ఆగిపోతే, మాట్లాడే దేవుడు, రోషము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు మరి 14 సంవత్సరాలు ఎందుకు ఈ మందిరాన్ని అలాగే వదిలేశారు అని అక్కడ ఉన్నటువంటి అన్య ప్రజలంతా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే, ఇశ్రాయేలీయులు విన్నారో లేదో కానీ ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా మాటను విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ మాటను విన్నాడు. ఆ మాటను విన్నటువంటి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు విన్నారో లేదో అనేది ప్రక్కన పెడితే దేవుడు విన్నాడు కాబట్టి అందుకు అంటూ ఉన్నాడు ఇక్కడ, నేను రోషము గలవాడనై. ఆమేన్. మిగులు ఆసక్తితో అంటాడు. ఆసక్తి వేరు, మిగులు ఆసక్తి వేరు. కానీ ఎప్పుడైతే ఈ అన్య ప్రజలంతా కూడా ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని అనేక నామాలు ఆయనకు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఈ మందిరం 14 సంవత్సరాలు కట్టబడకుండా అలాగే ఉంది అని వారు మాట్లాడుకుంటున్న మాటలు, గుసగుసలాడుతున్న మాటలు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు వినంటాడు, నేను రోషము గలవాడనై మిగులు ఆసక్తితో బహు రౌద్రము గలవాడనై నిన్ను మరలా కడుతాను అంటూ ఉన్నాడు. ఆమేన్. అలాగే ఆత్మీయంగా తీసుకుంటే, ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు సంపాదిస్తూ ఉన్నావు, నువ్వేం చేస్తూ ఉన్నావు? సంపాదిస్తూ ఉన్నావు, కష్టపడుతూ ఉన్నావు, ప్రయాసపడుతూ ఉన్నావు. కానీ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నీకు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయేమో. మా నాన్న ఇల్లు కట్టాలనుకున్నాడు, కానీ మా నాన్న కళ నెరవేరలేదు. కానీ మేము కట్టాలనుకుంటున్నాం, అది నెరవేరుతుందని నీలో ఆలోచన ఉందేమో. లేదా నేను ఒక సొంత స్థలం కొనుక్కోవాలనుకున్నాను, లేదంటే మా నాన్నకి, మా కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేదు, మేము ఎలాగలాగ సంపాదించుకోవాలని చదువుతూ ఉన్నాం, ఉద్యోగం చేస్తున్నాం, ప్రయాసపడుతూ ఉన్నామేమో. అలాగే నిన్ను కూడా చూసి వీళ్ళు క్రైస్తవులంట, పడి ప్రార్థన చేస్తారంట, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారంట, వాళ్ళ నాన్న కాలం నుంచి అంటా ఉన్నారు వీళ్ళు ఒక సొంత ఇల్లు కట్టాలని. కానీ నిన్నగా ఇప్పుడు సహజంగా మీరు గమనిస్తే, ఏదో ఊరు నుంచి వస్తాడు వాడు, ఊరుగా అమ్ముతాడు వాడు, ఇల్లు కొంటాడు. ఏదో ఊరు నుంచి వస్తాడు, ఏదో చిన్న పని చేస్తాడు, బిల్డింగ్ కట్టి బాడుగులకి ఇచ్చుంటాడు. కానీ నువ్వు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ నువ్వు బిల్డింగ్ కట్టలేకపోతా ఉన్నావు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, కానీ సొంత స్థలము కానీ ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోతా ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డగా, ఆయన చేత అభిషేకం పొందిన బిడ్డగా నువ్వు ఉంటూ ఉన్నావు, కానీ ఎందుకో నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవటం లేదు, నీ వెంబడే వస్తూ ఉన్నాయి. మన కష్టాలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు గమనిస్తే ఇల్లులు మారుతారు. ఏం మారుతారు?
ఇంటిలోకి వచ్చిన తర్వాత ఏం మనకు కలిసి రాలేదు, కష్టం మీద కష్టం. లేదా ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఉద్యోగం నా వల్ల చేయటానికి వీలు పట్టడం లేదు, ఏదైనా కొంచెం సులువుగా ఉండే ఉద్యోగం జాయిన్ అయితే బాగుండు అని నీ ఉద్యోగాన్ని బట్టి, నువ్వు ఉంటున్నటువంటి ఇంటిని బట్టి, నీ పరిసరాలను బట్టి నువ్వు ఆలోచన చేస్తుంటావు. కానీ నువ్వు మాత్రం దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డవే. కానీ దేవుడు అంటే అనుభవం లేకుండా, దేవుని యొక్క రుచి చూడకుండా, దేవుని మందిరం తెలియకుండా, ఆయన నామాన్ని ఎరుగునటువంటి వారు ఉన్న ఇంటిలోనే ఉంటున్నారు, చేస్తున్న పని చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఇంటి మీద ఇల్లు కడతాం. ఏంటి కారణం? అక్కడ 14 సంవత్సరాలు మందిరం ఆగిపోయింది. కానీ ఆయన మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. కానీ మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుని మందిరం ఆగిపోయింది. కానీ మిగతా అన్నీ కూడా నిర్మించబడతా ఉన్నాయి, సంవత్సరంలోనో 6 నెలల్లోనో. కానీ అవి నిర్మించబడటానికి కారణం, ఇవి ఆగిపోవటానికి కారణం, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడటానికి కారణం, నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు అనుసరించి ఆయనతో పాటు నడుచుకుంటున్నా కూడా నీ కుటుంబం, నీ జీవితం ఆశీర్వదించబడకపోవడానికి కారణం అనేది ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన వారం అయి ఉన్నాం. హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకం 39వ అధ్యాయాన్ని మనం చూస్తే, యెహెజ్కేలు పుస్తకం 39వ అధ్యాయం 25, 27 వచనాలు. ఏమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరి ఎడల జాలిపడెదను, అవమానమును తాము భరించుదురు, నేను అన్య జనులందరిలో నుండి వారిని సమకూర్చి తరువాత నిర్భయముగాను నివసించినప్పుడు ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నీకు రోషం ఉందో లేదో, నీకు బాధ ఉందో లేదో, ఏదో ఉదయాన్నే పనికి పోయాం వస్తా, ఏదైనా ఒక అంగడి కనపడితే కొద్దిగా మందు తాగావా, లేదంటే ఏదైనా ఫ్రెండ్స్తో తిరిగా వచ్చి ఇంట్లో పడుకున్నావా, నీ బిడ్డల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నీ కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఈ ఆవిడలో మనం పుట్టాము, మనం పెరిగాము, ఒక మంచి ఇల్లు కట్టాలి అనే ఆలోచన నీకుందో లేదో, అనే రోషం నీకుందో లేదో, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని రోషం నీకుందో లేదో, నా పిల్లలకి ఒక మంచి వివాహం చేయాలని రోషం ఉందో లేదో, నా బిడ్డలు మంచి కాన్వెంట్ స్కూల్లో, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో, మంచి CBSE స్కూల్లో చదివించాలి, కష్టపడాలనే రోషం నీకుందో లేదో. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి నీ పట్ల రోషం ఉంది. ఆమెన్. నీ కుటుంబాన్ని బట్టి నీకు రోషం ఉందో లేదో తెలియదు. అందరిలో నీ భార్య పాత గుడ్డలు కట్టుకొని పోతున్న భర్తగా నీకు రోషం ఉందో లేదో తెలియదు. నీ భర్త ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా నువ్వు చీపిరి నాపిరిగా ఉంటూ నీ భర్త గౌరవంగా ఉండాలి అనే రోషం నీకుందో లేదో తెలియదు. నలుగురి బిడ్డల్లో నీ బిడ్డలు బాగుండాలని రోషం ఉందో లేదో నీకు తెలియదు. యవన ప్రాయంలోకి వచ్చిన నీ బిడ్డలకు అన్ని సమకూర్చాలి, నా బిడ్డలు గౌరవంగా ఉండాలి అనే రోషం నీకుందో లేదో తెలియదు. కానీ నువ్వు ఆరాధించే నీ దేవుడికి మాత్రం నీ పట్ల రోషము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే నా బిడ్డల్ని ఎవరు కూడా ఏమీ అనకూడదని రోషం, నా బిడ్డలు ఆరోగ్య విషయంలో బాగుండాలనే రోషం, నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు, నా రక్తం చేత కడగబడినటువంటి నా బిడ్డలు ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే రోషం నువ్వు ఆరాధిస్తున్నట్టు జీవము కలిగిన దేవునికి ఉంది. ఆమెన్. అందుకే ఇక్కడ అంటాడు, నా పరిశుద్ధ నామమును బట్టి. దేన్ని బట్టి? ఆయన పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పిస్తానంటాడు. నువ్వు ఏ ఏ బంధకాల్లో చిక్కబడి ఉన్నావో వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తారంట? బయటికి రప్పిస్తారంటూ ఉన్నారు. ఆమెన్. ఆయన ఏం చేయాలి? నిన్ను మొదట నువ్వు ఏ ఏ బంధకాల్లో చిక్కబడి ఉన్నావో అది నీ అంతరాత్మకు తెలుసు. నువ్వేమన్నా పాపం చేస్తానంట, లేదు సార్. నీకేమైనా అలవాట్లు ఉన్నాయంటే, లేదు సార్. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు, నీకేం అలవాటు ఉంది, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం చేస్తూ ఉన్నావు అనేది నీకుతో ఉన్నటువంటి మనుషులకు తెలియకపోయినా నువ్వు ఆరాధిస్తున్నావు నీ దేవునికి మాత్రం ఖచ్చితంగా తెలుసు.
ఆయన ఈ రోజు వరకు నీ మీద ప్రేమతో ఉన్నాడు, నీ మీద రోషం ఇంకా రాలేదు ఆయనకి. ఎందుకు చెప్తున్నానంటే మనము చేసే ప్రార్థన ఆయనకు రోషం పుట్టించాలి. హల్లెలూయా. నీకు రోషం ఉంటే నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయి అంటాం మనమా? ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కూడా నువ్వు ఆరాధిస్తున్నావు నీ దేవునికి రోషము పుట్టించే ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. రోషం పుట్టిన దానికి ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. నీకేది కావాలో అది ఇస్తాడు, నీకేం చేయాలో అది చేస్తాడు, నే విధంగా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. ఇవన్నీ చేయాలి అంటే ఆయనలోకి ఏమి రావాలి? రోషము రావాలి. ఆయనలో రోషము రావాలి అంటే నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఇదంటాడు ఇశ్రాయేలీయులందరి ఎల్ల నేను జాలి పడుతున్నాను అంటాడు. ఆయన జాలి పడాలి. నువ్వు చేసే ప్రార్థన వల్ల ఆయనలోకి ఏమి రావాలి? జాలి రావాలి. నువ్వు చేసే ప్రార్థన వల్ల ఆయనకు రోషము రావాలి. ఇక్కడ అంటాడు, వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్ని జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములు నివసించినప్పుడు వారి యందు అన్యజనులు అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. ఆమెన్. అన్యజనులందరి ఎడల ఆయన అంటాడో వారి యందు, ఎవరి యందు? ఆయన బిడ్డల యందు. ఎవరైతే ఆయన ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అంటాడు, వారి యందు అన్యజనముల యొక్క అందరి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్నాను. దాని అర్థం ఏంటంటే ఆదివారం అయితే ఈయన తెల్లపైన తెల్ల చొక్క వేసుకొని పోతాడు. సోమవారం నుంచి శనివారం దాకా చేసేయన్ని గుడిసేటి పనులు, పోయేదేమో ఆదివారం అయితే గుడికి. చేసేయన్ని ఎదవ పనులు ఆదివారం అయితే ఆరాధనకి అనే మాట నీ మీద లేకుండా నిన్నెవరైతే ఆ విధంగా అంటూ ఉన్నారో వారందరి దగ్గర నీకేం చేస్తాడంటే దేవుడు ఘనతను తీసుకొస్తాడు. హల్లెలూయా. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం నీ గురించి ఎవరెవరు ఏమనుకున్నారో, ఎందుకో వీళ్ళు ప్రార్థనకి వెళ్ళటం అనుకుంటూ ఉంటారు కదా, లేదా నీ గురించి అవమానంగా మాట్లాడుంటారు, నీ గురించి హేళనగా మాట్లాడుంటారు. ఏవైతే ఈ సంఘటనలు ఉన్నాయో వీటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వేరుపరచి ఆయన అన్యజనులందరూ ఎదురు నిన్నెవరెవరైతే తప్పుగా అనుకుంటున్నారో, నిన్నెవరెవరైతే హేళన చేశారో, నిన్నెవరెవరైతే తక్కువగా చూసి మాట్లాడారో వారందరి ఎదుట నిన్ను గొప్పవాణ్ణి చేసి ఆయన నామాన్ని పరిశుద్ధపరచుకుని గణపరుచుకుంటాడంట. హల్లెలూయా. వీళ్ళు పాపం కష్టపడ్డా కూడా దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వాళ్ళకి ఎంతో కష్టం వచ్చింది, కానీ పాపం దేవుడు వారిని ఆ కష్టంలో నుంచి లేవనెత్తాడు. ఇంక తను బ్రతకడు అనుకున్నాం, కానీ ఆ ప్రార్థన వారి దేవుడు వారిని బ్రతికించాడని ఆయన నామాన్ని ఏం చేసుకుంటాడు? అక్కడ పరిశుద్ధపరచుకుని ఘనపరుచుకుంటాడు. ఆమెన్. నేను ఒకసారి చెప్పాను కదా, డాడీ గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్ ఉండాలి. మొదట మనకి ఏముండాలి? గాడ్స్ గిఫ్ట్ ఉండాలి. వివాహమైంది, భార్య వచ్చింది, నువ్వు గాడ్స్ గిఫ్ట్ అంటావా లేకపోతే మమ్మీ గిఫ్ట్, డాడీ గిఫ్ట్ అంటావా? గాడ్స్ గిఫ్ట్. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. భార్య యెహోవా ఇచ్చు దానం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. రెండు కూడా, నీకు భార్యనిచ్చినా నీకు బిడ్డలనిచ్చినా అది ఎవరి గిఫ్ట్? గాడ్స్ గిఫ్ట్. 3 రోజుల నుండి పోయేది అది మమ్మీ గిఫ్ట్, డాడీ. నువ్వు దాన్ని కూడా గాడ్స్ గిఫ్ట్ అని రాసుకో. హల్లెలూయా. దేవుని కృప వల్ల నేను ఒక వాహనాన్ని కొనగలిగాను. దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి నేను ఒక వాహనాన్ని కొనగలను, లేకంటే ఒక ఇంటిని కొన్నాను అని
మనం ఇల్లులు కట్టినప్పుడు కూడా మోసే ఇల్లం, ప్రియా ఇల్లం మంచిదే, ఐడెంటిఫికేషన్కి మంచిదే. కానీ ఆ ఇల్లం దగ్గర ఒక చిన్న వాక్యం రాసుకుంటే ఇంకా ఆశీర్వాదకరం. హల్లెలూయా, ఆశీర్వాదకరం. నీ ఇంటిని చూసిన వెంటనే ఇది క్రైస్తవుల ఇల్లు అనేది ఖచ్చితంగా తెలియాలి. అది ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడినట్టు. చాలామంది కారుకి వెనక లేకపోతే డాష్ బోర్డ్ ముందు పక్క ప్రైజ్ ద లార్డ్ అని రాస్తారు. ఎందుకని? అది వాళ్ళ ఆశీర్వాదం కొరకైనా. ఆ వెళ్ళేటప్పుడు చాలామంది దాన్ని ఏం చేస్తారు, చూసినప్పుడు చదువుకొని ఉంటారా, ఖచ్చితంగా ప్రైజ్ ద లార్డ్ అంటారు. అంటే నువ్వు రాసిన దాన్ని కొన్ని వందల వేల మంది చేత నువ్వేం చేస్తా ఉన్నావు, చదివిస్తూ ఉన్నావు. హల్లెలూయా. కానీ నేను అంటాను ప్రైజ్ ద లార్డ్ కదా, వెనక ఖచ్చితంగా ఏదో ఒక వాక్యం, ఏదో ఒక వాగ్దానం రాస్తే ఆ వాగ్దానాన్ని నువ్వు అనేక మంది చేత చదివించినట్టు బిడ్డవవుతావు. ఆమేన్. అంటే ఎప్పుడు కూడా నీ సైడ్ నుంచి ఆయన నామం ఘనపరచబడుతూ ఉండాలి. ఆయన నామం ఘనపరచబడుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఏదో అడిగిన దానికంటే ఎక్కువ మన ఫాదరు మదరు మన అమ్మ నాన్న తీసిచ్చారు. వెంటనే వెళ్ళి వాళ్ళని కరుచుకున్న ముద్దు పెట్టుకుంటాం. ఎందుకని? మనం అడిగిన దానికంటే కూడా మంచిది మనకి ఇచ్చారు అని. వాటన్నిటికంటే శ్రేష్టమైనవి దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇంకా ఎంత కృతజ్ఞులంగా ఉండాలి మనం ఆయనకి. కానీ ఇక్కడ అంటాను, ఎవరెవరైతే హేళనకు గురవుతా ఉన్నారో, ఎవరెవరైతే అవమానానికి గురవుతున్నారో, ఎవరెవరైతే కష్టపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో వారందరిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట ఇక్కడ ఏంటంటే, నేను రోషము గలవాడునై. ఏమయ్యి? రోషము గలవాడునై. దేనికి రోషము? ఆయన పరిశుద్ధ నామమును బట్టి. ఏం చేస్తావు, మందిరానికి వెళ్తా ఉండ కానీ దేవుడు కనికరం కూడా లేదు అని నువ్వు అనకూడదు. నీ ప్రార్థనకి, నువ్వు చేసే ప్రార్థనకి ఆయనకి రావాలి, రోషము రావాలి. అంటే రోషము లేనివాడని నేను చెప్పట్లా, ఆయన రోషము కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎవరై ఉన్నారు? రోషము కలిగిన దేవుడు. ఆయనకి ఎప్పుడు రోషం ఉంటుంది, కానీ నీ ప్రార్థనను బట్టి నీ మీద రోషము కలగాలి ఆయనకి. హల్లెలూయా. ఆ విధంగా రోషము కలగాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి? ఈరోజు రోషము కలిగిన దేవుడు యెరూషలేము మందిరం 14 సంవత్సరాలు ఆగిపోతే వెంటనే దాన్ని ఏం చేశాడు? ఆయన కట్టించడానికి ప్రయత్నం. ఇక్కడ రోషము కలిగిన దేవుడు వెంటనే ఇశ్రాయేలు ప్రజల్ని వారి మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరించి వారికి విముఖుడై ఉండక వారిని యొక్క మధ్యలో దేవుడు ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు, వారిని ఆశీర్వదించి. మరి ఆ గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితం పట్ల ఏం చేయాలి? నువ్వు ఈ మందిరానికి వచ్చి 14 సంవత్సరాలైనా, 30-40 సంవత్సరాలు అయి ఉంటుంది, 50 సంవత్సరాలు అయి ఉంటుంది, 10 సంవత్సరాలు అయి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకున్నావు అనేది ప్రాముఖ్యం. హల్లెలూయా. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం, యోవేలు 2వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, తోడుకొని రండి నుండి రావలేను. కన్నీరు విడుచుచు యెహోవా జాలు చేసుకొని అప్పగింపకము లేని యెడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి ఏం మునుకొని రోషము కలిగి తన జనుల ఎడల జాలి చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడికి రోషం కలగాలంటే నువ్వేం చేయాలి?
ముందున్నవన్నీ చేసుకుంటా రావాలి. ఏంటనేది చూస్తే నెంబర్ 1, సియోనులో ఏం చేయాలి? బాగా సియోను అనగా దేవుని మందిరం. అనౌన్స్మెంట్, దేవుని మందిరంలో ఒక అనౌన్స్మెంట్ చేయండి. ఏంటి ఆ అనౌన్స్మెంట్ అంటే ఉపవాస ప్రార్థన. ఏంటది? నెంబర్ 1, నీలో ప్రాముఖ్యంగా ఉండాల్సిందేంటి? ఉపవాస ప్రార్థన. శనివారం రోజు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అదే ఉపవాసంతో నువ్వు ఆదివారం రోజు ఆరాధనలో పాల్గొన్నావంటే ఆయన ఆత్మ నీ మీద అమాంతంగా ఆవరిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఏమీ లేదు ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించాల. నీ జీవితానికంటూ నేను ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో అనేటటువంటి నిశ్చయత నీలో లేదు. నెంబర్ 1, దేవునికి నీ పట్ల రోషము కలగకుండా ఉండటానికి నీ జీవితంలో ఏం లేదు. ఒక నిర్ణయమైనటువంటి నిశ్చయమైనటువంటి ఉపవాస దినం అనేది నీ జీవితంలో లేదు. రెండవది వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి. అంటే నీ వంతు ఆత్మలను, జనులను నువ్వు వస్తా ఉన్నావు. ఇప్పుడు మేరీ, రమేష్ ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? నందవన మేటూరులో ఉన్నారు. ఆ దారిలో ఎవరు వస్తారు? సహోదరి ఆలిసమ్మ గారు వస్తారు. వచ్చేటప్పుడు గమ్ముగా వాళ్ళ ఇంటి దగ్గర తలకాయ ఉంచుకొని రాకూడదు. వాళ్ళ ఇంటి వైపు చూడాలి. తాళం వేస్తున్నారా? మందిరానికి వెళ్ళి, లేదంటే ఇంట్లో ఉన్నారా ఒక కేకేయాలి. మేరీ టైం అవుతా ఉంది, రాలేదమ్మా చర్చికి అని. అది జనులను సమకూర్చడం. అహరోన్ అన్నున్నాడు, వస్తూ ఉంటే మోషే ఇల్లు ఉంది, ఇంకా వెళ్ళలేదా చర్చికి, టైం అవుతా ఉంది కదా, సమకూర్చాలి. అమ్మ చూసి సమకూర్చాలి. అంటే నీ వచ్చే మార్గంలో ఎవరెవరైతే నీ సంఘానికి సంబంధించిన నీ బిడ్డలు ఉంటూ ఉన్నారో, ఎవరైతే సంఘానికి వెళ్ళనటువంటి వారు ఉంటూ ఉన్నారో వారందరిని తీసుకువెళ్ళాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆమేన్. కానీ నువ్వు ఆడ తలొంచింది ఈడ తలెత్తితే కుదరదు. నువ్వేం చేయాలి అంటే జనులను సమకూర్చేటటువంటి బిడ్డగా ఉండాలి దేవుని సన్నిధికి. రెండోది సమాజ కూటము ప్రతిష్ఠించుడి అంటాడు. సహజంగా ఆదివారం సమాజ కూటం, ఇది దేవుని దినం, పునరుత్థాన దినం. కాబట్టి మనం దీన్ని ప్రతిష్ఠించి ఉన్నాం. ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో సమకూర్చబడుతూ ఉన్నాం. కానీ మనలో లేనటువంటి మొదటి ఉపవాస దినం అనే నిశ్చయత లేదు. రెండవది జనాలను పిలిచేటటువంటి ఆలోచన కూడా మనలో లేదు. మూడోది చూస్తే పెద్దలను పిలువనంపించండి. వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు. ముసలోళ్ళు కదా, అందుకని రాలేకపోతూ ఉన్నారు. కానీ మీరేం చేయాలి? వాళ్ళను కూడా పిలవనంపించాలి. రెండవది అంటాడు, చిన్నవారిని స్తన్యపానం అంటే పాలు తాగే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరేం చేయాలా? తీసుకుంటారా. చిన్న బిడ్డను తీసుకొని మేము వచ్చేది ఆడ బండి పంపించి తీసుకుంటా, అది నీ బాధ్యతగా నువ్వు ఉంచుకో. అక్కడ అంటాడు, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి కూడా రావాలి అంటాడు. మన చర్చిలో 1-2 కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మందిరానికి రాలా. కానీ ఇక్కడ అంటాను, నువ్వు పెళ్లి బట్టలతో ఉన్నా కూడా నువ్వేం చేయాలంటే ఆరాధన జరుగుతూ ఉంటే నువ్వు అంతఃపురంలో ఉన్నా కూడా ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధానికి రావాలి. హల్లెలూయా. అలాగే యెహోవాకు పరిచర్య చేయి యాజకులు, ఎవరైతే పరిచారకులు ఉన్నారో, సేవకులు ఉన్నారో ఆ బలిపీఠము దగ్గర నిలబడి వాళ్ళు ఏం చేయాలంట? ఏం చేయాలా? చదవము ఒకసారి. ఆగో, మొదట ఏం చేయాలి వాళ్ళు? మనకి ఎంతమంది ఉన్నారు పరిచారకులు? 4. ఈ 4 ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ 4 బలిపీఠం దగ్గరకు వచ్చి ఏడ్చి ప్రార్థన చేసిన వారు ఎవరున్నారు? కానీ సంఘంలో దేవుడు వారి యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థనను కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు.
వారి ప్రార్థన ఎందుకయ్యా అంటే అక్కడ అంటాడు, వారు ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల, ఎవరైతే నీ మందిరానికి వస్తూ ఉన్నారో, ఎవరైతే నీ పేరు పెట్టబడినటువంటి జనులు ఉన్నారో వారి ఎడల నువ్వేం చేయాలి? జాలిపడు అనాలి. నువ్వు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎట్లా? ఓరకు మైకి దొరికింది కదని నోటికొచ్చిందల్లా ప్రార్థన చేయటం కాదు. ఇంట్లో ప్రార్థన చేయకుండా ఇంట్లో ఏది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకొచ్చి ఒక అరగంట సేపటి ప్రార్థన చేయటం కాదు. సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థన చేయకుండా సోమవారం నుంచి శనివారం దాకా తట్టయ్యా నిద్రపోతుంది. సోమవారం నుంచి శనివారం దాకా చేయాల్సిన ప్రార్థన ఎడకు తీసుకొచ్చి ఒకేసారి చేయటం కాదు. ఏ పూటది ఆ పూట తింటేనే ఆరోగ్యం, అవునా కదా? టిఫిన్ లేకుండా లంచ్ లేకుండా నువ్వు డైరెక్ట్ డిన్నరు, ఉదయం ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం పలావు, మళ్ళీ నైట్కి టిఫిన్ మొత్తం తెచ్చి ఒకేసారి తింటే ఎలాగుంటుంది? చూడటానికి బాగుండదు. అనుకుంటారో దిష్టి తగులుతుంది అమ్మ ఈడేంది ఎంత తింటున్నారు అనుకుంటారు. ఎందుకు చెబుతున్నా అంటే, నువ్వు ఈ వారం రోజులు ప్రార్థన 3 పూట్ల ప్రార్థన ఎడ చేసినా వీడికి ప్రార్థన ఇవ్వకుండా ఉన్నా బాగుండేది. వీడు ఎత్తుకుంటే మైకు, ఏమిటి తీసుకుంటే మైకు ఏమంట ఇంకా అంత భారతం అంటారు. నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే స్వీట్ అండ్ షార్ట్, ప్రాముఖ్యమైన మాటలు మాత్రం. నువ్వు అన్నీ అడుగుతూ ఉంటావు కాబట్టి ఆ సమయంలో ప్రార్థన ఇస్తే నీకు ఏది ప్రాముఖ్యం అదే అడుగుతావు. లేదనుకో ఇంక అన్నీ చెప్పుకుంటా వస్తావు, నువ్వు ప్రార్థన చేయకపోతే. ఇక్కడ ఏంటి మెయిన్ అంటే కన్నీళ్ళు విడుచుచు, అయ్యా ఎవరైతే నీ జనులు ఉన్నారో, ఎవరైతే నీ పేరు పెట్టబడిన నీ జనం ఉన్నారో వారి మీద నువ్వేం చేయాలి? జాలిపడు అనాలి. జాలి చేసుకొనుము. చాలు. హల్లెలూయా. అంటే మనం ఆరాధించేటప్పుడు దేవుడు రోషముతో నీ పట్ల పని చేయనట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నీ బిడ్డలు వీళ్ళు నీ మందిరానికి వస్తూ ఉన్నారు, నేను పాటలతో స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, నీ వాక్యం వింటున్నారు, వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నారు. వీరికి ఏదైనా లోపమైందంటే, వీరికి ఏదైనా కష్టం వచ్చిందంటే, వీరికి ఏదైనా బాగా లేకుండా పోయిందంటే, వీరు ఏదైనా ఇబ్బందులు పడ్డారంటే, నువ్వు ఆదివారం అయితే వెళ్తావు కదమ్మా చర్చికి, ఏమైంది నీ దేవుడు అని అడుగుతారయ్యా. నువ్వు పడి ప్రార్థన చేస్తావు కదా, ఏమైంది నీ దేవుడు అని అడుగుతారయ్యా. నువ్వు ఉపవాసం ఎవరో బయట వాళ్ళు అవసరం చేసుకున్న వాళ్ళే అడుగుతారు. ఇంట్లో అన్నం కూడా ఉండకుండా నువ్వు ఉపవాసం వెళ్తూ ఉంటావే చర్చికి బైబిల్ తీసుకొని, ఏం చేశాడు దేవుడు కాబట్టి వచ్చే వారం నుంచి నువ్వు చర్చికి పోయేదానికి లేదంటారు. అంటారనరా? అంటారు, అనేవాళ్ళు ఉన్నారు. వాడొక పెద్ద సైత రక్త కాటేరోడు ఇంట్లో అలా అంటారు. కాబట్టి ఆ మాటకు అవకాశం లేకుండా నీ బిడ్డల ఎడల నువ్వు జాలిపడయ్యని ప్రార్థన చేయాలి. ఎవరు? ఎంత దీనొచ్చి పొరులాడేది కాదు పరిచారకులు. సోమవారం శనివారం గాలి తిరుగుడు తిరిగి సొంత పనులన్నీ చేసుకొని దున్నపోత మీద వర్షం పడ్డట్టు ఎన్ని మాటలన్నా లెక్క చేయకుండా ఆదివారంగా మాత్రం తెల్లాటి గొడ్లేసి వస్తే సరిపోదు. వాళ్ళు ఏం చేయాలి అంటే సోమవారం నుంచి ఆదివారం దాకా సంఘము గురించి, సంఘంలో ఉన్న బిడ్డల గురించి వాళ్ళు ప్రార్థన చేసేవారు అయి ఉండాలి. ఆమేన్. నేనెందుకు పరిచారకుని చేసింది దేవుడు అభిషేకించి? నీకంటే పుడింగిలు లేకనా ఇడా, నీకంటే ఆశీర్వాదకరమైన వాళ్ళు లేకనా, నీకంటే జ్ఞానవంతులు, నీకంటే చదువుకున్నవారు, నీకంటే తెలివి కలిగిన వారు, నీకంటే కష్టపడేవారు లేకనా? ఏదో ఆయన చిత్తం నీ పట్ల ఉంది. నువ్వు ఖచ్చితంగా కన్నీళ్లు విడుస్తూ సంఘం కొరకు, దేవుని బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయలేదు అనుకో, నీవు కూడా ఆయన శిష్యుల రూపంలో ఉన్నటువంటి నువ్వు ఒక యూదా ఇస్కరియోతువి అనుకుంటారు. ఎవరు అవుతావు నువ్వు? సోమవారం ప్రభా సోమవారం ప్రార్థన చేయలేదు, ఏమవుతాడు? యూదా అంతే. మంగళవారం ప్రార్థన చేయలేదు, ఏమవుతాడు? ఇప్పుడు 8:30కి ఆరాధన కంటే వాళ్ళు 8 గంటలకు వచ్చి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. ప్రభువా నీ బిడ్డలు ఎవరు కూడా ఈరోజు నువ్వు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా అందరూ మందిరానికి వచ్చి మందిరంలో కాలు పెట్టి అడుగుపెట్టి ప్రార్థన చేసి నీ ఆశీర్వాదాలు పొందుకోవాలి అని పరిచారకులైన వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చి ప్రార్థన చేయాలి?
8 గంటలకే వచ్చి ప్రార్థనలు, ఎలా ప్రార్థన? కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? దేవుని మందిరంలో అడుగు పెడుతున్నటువంటి ఆయన జనుల కొరకు. నువ్వు 8:30కు వస్తున్నావు, దాని అర్థం ఏంది? ఎవరైనా అర్థం? ఇస్కరియోతే. సంఘమంతా ఒక ఎత్తు అయితే, సంఘములో అభిషేకించబడినటువంటి తన పరిచారకులు ఒక ఎత్తు. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయవారు ఏం చేయాలి? ఇక్కడ అంటాడు, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడవాలి అంటాడు. ఎప్పుడైనా నీ కుటుంబం కొరకు కన్నీరు విడిచుంటావు, నీ బిడ్డల కొరకు కన్నీరు విడిచుంటావు, నీ యొక్క జీవితం కొరకు కన్నీరు విడిచుంటావు. దేవుని మందిరము కొరకు, దేవుని మందిరంలో ఉన్న బిడ్డల కొరకు ఎవ్వరు కూడా నిలబడి సాక్ష్యం చెప్పడం నేనైతే వినలా. కానీ నీ బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు సంఘము కొరకు, సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డల కొరకు కన్నీరు విడిస్తే ఆటోమేటిక్గా దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీ కుటుంబం గురించి నువ్వు మర్చిపోవాలి, ఎందుకంటే ఆ స్టెప్ దాటి వచ్చావు. నువ్వు ఆ స్టెప్ దాటు. నువ్వు ఇంట్లో ట్యూషన్ చెప్పుకునే టీచర్వి కాదు, స్కూల్లో క్లాసులో లెసన్ చెప్పే టీచర్గా దేవుడు నిన్ను మార్చాడు. ఆమేన్. నేను ఆడికి కూడా పోయి నా పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటానంటే కుదరదు. ఎక్కడికొచ్చి నువ్వు పరిచారకుడిగా ఉండి నీ ఇంటి కొరకు, నీ భార్య కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకే సాక్ష్యం చెప్పుకుని ఏడిసి వెళ్ళిపోతే కుదరదు. ఎడ సంఘములో ఉన్న బిడ్డల కొరకు, ఆత్మల కొరకు, దేవుని యొక్క జనుల కొరకు కూడా నువ్వు సాక్షిగా నిలబడాలనేది దేవుని చిత్తం. ఇక్కడ నీ ప్రార్థన వల్ల దేవునికి రోషం ఉంది. కానీ నువ్వెవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారి పట్ల రోషం కలిగి దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. అర్థమైందని నేను చెప్పేది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మన ప్రార్థన వల్ల రోషము కలిగిన వాడై తన జనులందరిని ఆశీర్వదించాలి. వీళ్ళందరినీ ఆశీర్వదించాలంటే ప్రాముఖ్యంగా యాజకులు అనేవాళ్ళు, పరిచారకులు అనేవాళ్ళు ఏం చేయాలి? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు 4 పరిచారకులు, 4 స్తంభాలు, ఒక స్తంభం వీక్ ఏమవుతుంది? బిల్డింగ్ ఏమవుతుంది? బిల్డింగ్ అంతా, ఒక బిల్డింగే కాదు, అంతా ఒక పక్క ఒరిగిపోతుంది. కాబట్టి ఈ 4 పరిచారకులు ఏం చేయాలంటే డిస్కస్ చేసుకోవాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. ఈ వారం ఏం చేయాలి? ఈ వారం ఏ అంశాన్ని బట్టి ప్రార్థన చేయాలి? ఈ వారం ఏ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయాలి? సంఘంలో ఏ అవసరతలు ఉన్నాయి? సంఘానికి కావాల్సిన అక్కర్లేంటి? సంఘంలో ఉన్నటువంటి జనులకు కావాల్సిన, దేవుని బిడ్డలకు కావాల్సినటువంటి ఏంటి? ఏమి సమకూర్చాలి? మనం ఏం ప్రతిష్ఠించాలి? ఏది అనౌన్స్మెంట్ చేయాలి? ఉపవాస దినం ఎప్పుడు? స్త్రీల సహవాసం ఎప్పుడు? సమాజ కూటమి ఎప్పుడు? యవనస్తుల కూడిక ఎప్పుడు? చిల్డ్రన్స్ కూడిక ఎప్పుడు? వీటి గురించి ఆలోచించే పరిచారకుడు ఒక్కరు కాకపోయినా ఒక్కరు కూడా లేరు. ఆదివారం అయితే మటన్ తింటాం, పోయి పండుకోవటం. హల్లెలూయా. కాబట్టి ఇంకా కూడా మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రార్థనలు ఏమి లేదు, బలం లేదు. మన ప్రార్థనలు ఏమి లేదు, బలం లేదు. నువ్వు బ్రహ్మాండంగా పాడవచ్చు. ఇక్కడ జానకిని, ఎస్పి సుశీలని, శైలజని మించిపోవచ్చు నువ్వు. లేదు వాక్యం చదివేదాన్ని ఎక్స్పర్ట్ కావచ్చు నువ్వు. కానీ నీ ప్రార్థనలో దేవునికి రోషము కలిగేలాగా నీ ప్రార్థన ఉండాలి. ఆమేన్. చాలాసార్లు చెప్పాను, నీ మోకాళ్ళు భూమిని తాకితే నీ ప్రార్థన ఆకాశాన్ని తాకుద్దని చెప్పాను. ఇవన్నీ కూడా ఆయన నామాన్ని గణపరచడానికే. పాడాలి, ఇంకా బాగా పాడాలి, బాగా నేర్చుకొని పాడాలి, వాక్యం చదవాలి, ఇంకా పోటీపడి చదవాలి. అది ఎక్స్పీరియన్స్. ఇవన్నిటిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కానీ నీకు అవసరత, నీకు అక్కరున్నది ఏదో, నువ్వు అడిగే స్టైల్ వేరు. ఏంటి ఆ స్టైల్ అంటే ఆయనకు రోషము కలిగేలాగా నువ్వు అడగాలి. ఆమేన్. ఇప్పుడు ఒక 10 నెలలు డబ్బులు లేదు, 11 నెలలు ఏదో ఒక అనరాని మాట అన్నావు అనుకో, వెంటనే వస్తాయి రావా? ఎందుకు వస్తాయి? రోషం కలిగిందాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థనలు ఏముండాలి? ఆ రోషము కలిగి, ఆ బలమైనటువంటి ప్రార్థన నీలో ఉండాలి. ఆ ప్రార్థనకు ఆ బలము రావాలి అంటే నువ్వే ఎలా ఉండాలి? నువ్వు ఉపవాసం ఉండాలి. ఏముండాలి?
ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే షోయింగ్ ఉపవాసం కాదు. ఉపవాసం అనేది ఒక్క పూట తినకుండా ఉండేది ఉపవాసం కాదు. 2 పూటలు ఎప్పుడైతే నీ కడుపులోకి ఆహారం పోకుండా ఉంటుందో అది ఉపవాసం. సైంటిఫిక్గా నువ్వు ఉపవాసం అనేది ఒక్క పూట ఉదయాన్నే తినకుండా మధ్యాహ్నం 1 గంటకి తినేది ఉపవాసం కాదు. ఉపవాసం నువ్వు ప్రతిష్ఠించాలంటే నీ కడుపులోకి ఆహారం ఎన్ని పూటలు వెళ్ళకూడదు? 2 పూటలు వెళ్ళకూడదు. అది ఉపవాసం. పొద్దున్నే మనం లేచేది 10 గంటలకి, బ్రష్ చేసేది 10:30కి, రెస్ట్ రూమ్ పోయాయో 11 అవుతుంది. ఇంకెంత మధ్యలో గ్యాపు? 1 అవర్ 2 అవర్స్. 1 గంటకి ఆమెనంటాం, ఆహారం తింటాం. అది ఉపవాసం కాదు. నువ్వు చేసే ఉపవాసంలో వైరాగ్యం ఉండాలి. నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలో పట్టుదల ఉండాలి. నువ్వు చేసే ఉపవాసపు ఆరాధనలో అగ్ని కుమ్మరించబడాలి. ఆ శక్తి, ప్రార్థన శక్తి నీలోకి రావాలి. నువ్వు అలాంటి అనుభవంతో నువ్వు ప్రార్థన చేయి. దేవదూతలు కూడా అల్లాడాలి నీ ప్రార్థనకి. హల్లెలూయా. అంత బలమైన ప్రార్థన చేయగలిగినప్పుడు వాడు నెల గడితే నువ్వు ఒకే రోజులో గడతావు. నీకు కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆయన అన్నాడు, సార్ కట్టలు వేస్తారు సార్ ఉండిలో, మనోళ్ళు ఈరు సార్ అన్నాడు. అందుకే చెప్పాను, క్రైస్తవులు అనే వాళ్ళు అలాగే ఉండడానికి కారణం అది ఒకటి. ఏదొకటి? కట్టలు వేగిపోవటం కాదు, ప్రథమ ఫలము అనేది ఇవ్వలేకపోవటమే మన దరిద్రానికి మూలం. మీకు ఒక సింపుల్గా చెప్తాను. దేవుడు ఏమి ఇవ్వమన్నాడు మనల్ని? 10వ భాగం. అంటే దాన్ని ఏమంటాం మనం? ఏమంటాం? ప్రథమ ఫలం. అంటే మొదటిది ఆయనది. ప్రథమ అంటే ఎంత? ఇటంటే 1. ప్రథమ, ద్వితీయ, తృతీయ అనేది ఉంటుంది. ప్రథమ అంటే 1. ప్రథమ ఫలం అంటే మొదటి ఫలం. మొదటి అనగా నెంబర్ 1 అంటే 1. ఈరోజు ఆ 1 నువ్వు సమర్పించకపోవటం వల్ల నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. దేవుని సన్నిధిలో జీవగ్రంథంలో నీ పేరు లేదు అంటానికి నిశ్చయత ఒక ఉదాహరణ ఏంటంటే, దేవుడు అలనాడు ఆదిలో ఏదోను వనాన్ని నాటాడు. ఏమి నాటాడు? ఇప్పుడు నువ్వు ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు తింటే నువ్వేమవుతావంట? ఏమవుతావు? నువ్వు దొంగిలించిన వాడు అవుతావు. ఏమవుతావు? దొంగిలించేవాడిని ఏమంటారు? దొంగ సాటున ఉంటాడా, బయట ఉంటాడా? సాటునే ఉంటాడు. ఇప్పుడు ఆయన మొదటిది ఆ 1 మనం తిన్నాము అంటే, ఆ ప్రథమ ఫలం మనం తిన్నామంటే మనం ఎవరంలాగా? దొంగలాగే. ఇప్పుడు అలనాడు ఆదిలో దేవుడు ఏదైనా వనాన్ని నాటాడు. ఏదైనా వనం నాటిన తర్వాత మధ్యలో ఎన్ని చెట్లు నాటాడు? ఎన్ని నాటాడు చెప్పాలి? ఒకే ఒక చెట్టును నాటాడు. ఎన్ని చెట్లు నాటాడు? ఆ చెట్టు మంచి చెడ్డలని చెట్టును నాటాడు. దేవుడు అన్నాడు, ఈ చుట్టూ ఉండే ఎన్ని తినండి, కానీ ఎన్ని చెట్లు తినొద్దు అన్నాడు? ఆ ఒక్క చెట్టు లేదు మాత్రం తినొద్దు. దేవుడిని అట్ట బానిచ్చి వీళ్ళు ఏం చేశారు? ఆ ఒక్క చెట్టుదే తిన్నారు. దేవుడు మళ్ళా వచ్చేసరికి వీళ్ళు ఏం చేయరు? చాటుకు పోయారు. అంటే ఏం చేసినట్టు? దొంగ అయిపోయినట్టు. ఎప్పుడైతే ఆ 1 తిన్నారో ఆశీర్వాదకరంగా ఉండాల్సిన ఆదాము అవ్వ తోటలో నుంచి, సింపుల్ లాజిక్, నువ్వు ఎప్పుడైతే ఆ ప్రథమ ఫలం నువ్వు తింటా ఉన్నావో, ఆ దశమ భాగం నువ్వు తింటా ఉన్నావో, మొదటిది ఆ 1 నువ్వు తింటా ఉన్నావో, నువ్వు కూడా దేవుని సన్నిధిలో నువ్వు చాటుగానే ఉన్నావు తప్ప దేవుని ఎదుట నీవు లేవు. నీ ఆశీర్వాదాలు అంటే దేవుని మందిరం నుంచి నువ్వు బయటే ఉన్నావు కానీ లోపల లేవు. కాకపోతే మనుషులం కాబట్టి నిన్ను బయట పెడితే గొడవలు జరుగుతాయి కాబట్టి గమ్ముగా ఉంటున్నారు పాస్టర్స్. కొన్ని సంఘాలలో అయితే నెల సంద కట్టకపోతే విజిటింగ్ పోరు. కరెక్టా? 3 నెలలు 4 నెలలు సంద కట్టలేదు అనుకో, నువ్వు నీ ఇంటికి విజిటింగ్ రారు. దశమ భాగం. అందుకే ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుంటారు అంటే ఖచ్చితంగా నీ చేత కట్టించాలని. మనకు తెలియకుండానే మనం ఆశీర్వాదాలని కోల్పోవటం కారణం ఏంటి? ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకొని మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండటానికి ఇది ఒక కారణము కూడా. ఆమేన్, హల్లెలూయా. 16వ వచనం ఒకసారి చూద్దాం. జనులను నువ్వు దేవుని కొరకు ఏమేమి చేయాలి అంటే, నెంబర్ 1 జనులను
సమకూర్చాలి. రెండవది సమాజ కూటాన్ని అంటే ఆదివారపు కూటాన్ని నువ్వు ప్రతిష్ఠించాలి. అంటే శుక్రవారం, బుధవారం, శనివారం ఉపవాస ఏదో ఒక ప్రార్థన అంటే ఒకదాన్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి. నువ్వు పెద్దలు రాకపోయినా కూడా నువ్వేం చేయాలి? వాళ్ళని పిలుచుకొని రావాలి. చిన్నబిడ్డ తల్లులు రాలేకపోయినా కూడా నువ్వేం చేయాలి? వారిని పిలుచుకొని రావాలి. మనమే ఇంట్లో పెట్టి వస్తాం వాళ్ళు భారం అని. నువ్వు వద్దులే, నువ్వు నడవలేవు, నువ్వు ఎక్కలేవు, నువ్వు ఇంట్లో ఉండు అంటావు. వద్దులే, ఎండగా ఉంది, పైన సెగ వస్తుంది, చెమటలు పోస్తాయి, నువ్వు వద్దులే, ఇంట్లో ఉండు అంటాం. ఇవి కూడా లేకుండా దేవుడు ఏదో ఒక రోజు నిన్ను ఎండలో కూర్చుని పెడతాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? దేవుడు ఇదన్నీ ఇచ్చాడు మనకి. ఆయనకి కోపం వచ్చింది అనుకో, ఇది కూడా లేకుండా ఏడో ఒక దిక్కు నిన్ను కూర్చొని పెడతాడు నడి రోడ్లో. ఆ రోజు అనగలవా? సెగ ఉంది, చెమట్లు పోస్తున్నాయి అనలేము. కాబట్టి నువ్వేం చేయాలంటే పెద్దవారని ఎక్కలేరని ఇంట్లో వదిలిపెట్టి రాకూడదు. చిన్నబిడ్డ తల్లులు, పాలు తాగే పిల్లలని నువ్వు ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళందరూ నువ్వు సమకూర్చాలి. సమకూర్చి మందిరానికి వచ్చి కన్నీళ్లు విడుస్తూ నీ జనుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన రోషము కలిగిన వాడై చివర్లు అంటాడు 18వ వచనంలో, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకొనును. పై మాట అంటాడో, వారి దేవుడు ఏమాయనందురు కదా. అయ్యా, మా దేవుడు ఏమాయనని మమ్మల్ని అన్ని జనులు హేళన చేస్తారు. కాబట్టి నువ్వు మాట్లాడేవాడవు, నువ్వు జీవము కలిగిన దేవుడు కాబట్టి నువ్వు మా సైడు జాలిపోడని అన్ని జనులు మనల్ని హేళన చేయకుండా ఉండులాగున మన దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనం ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఆయనకు మన ప్రార్థన రోషమ కలిగించే ప్రార్థనగా మన ప్రార్థన ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన మన ఎల్ల ఏం పడతాడు? జాలి పడతాడు. పిల్లవాడికి డబ్బులు ఇవ్వలేదు, వాడు ఏడుస్తా ఉన్నాడు, ఇస్తామేమా? వాడు ఏడుపుని చూసి మనకేమనిపిస్తుంది? జాలి అనిపిస్తుంది. అట్లాంటి జాలి ఏడుపు ఈ పరిచారకులు కూడా ఏడ్చారనుకో, ఈ పరిచారకులను బట్టి సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ అట్లా దేవుడికి ఏం పుట్టద్ది? జాలి పుట్టద్ది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా దేవునికి రోషము కలిగించేటువంటి ప్రార్థన చేయాలి అని మిమ్మల్ని ప్రార్థన పూర్వకంగా వేడుకొని ముగిస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ప్రభు